నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. తమ్ముడు తమ్ముడే పేకాటే అనే సామెత మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుందంటూ బీజేపీ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామి పక్ష రాజకీయ పార్టీలతో సమిష్టిగా ముందుకెళ్తోంది. మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. కానీ తాజాగా భారతీయ జనతా పార్టీ అడుగులు, ఆలోచనలు మనం చూస్తున్నప్పుడు ఒంటరిగానే ఎదగాలి అన్న దిశగానే వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నామంటే మనం తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసుకుంటున్నప్పుడు నిజమే అని అనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో 14,400 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అది ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకున్నట్టు పిలిపించింది. తెలుగుదేశం పార్టీ దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అలాగే చాలామంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము సాధించిన విజయం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక జనసేనకు సంబంధించిన నేతలు కూడా అక్కడక్కడ ఇది కూటమి ప్రభుత్వ విజయంగా భావిస్తూ వారు కూడా ప్రకటనలు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇంత జరిగిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కు న్యాయం చేసింది మేమే అంటూ తాజాగా భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైన నిర్ణయానికి రావడంతో పాటు భారీ బహిరంగ ప్రదర్శన ఒకటి నిర్వహించడం ద్వారా ఈ విజయానికి కారకులు మేమే అంటూ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయింపు విషయంలో ఈ నిర్ణయం అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం అన్నట్లుగానే కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అలాగే వర్మ ఇద్దరు కూడా ఈరోజు విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు భారతీయ జనతా పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో భాగంగా నేతలంతో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతలు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మిగిలిన పార్టీలకు స్వాగతం పలకలేదు. లేదంటే వారు నాకు తెలిసి స్వాగతం పలకలేదనే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వ విజయంగా చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకో ఆ రెండు పార్టీలను పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా విజయోత్సవాలు నిర్వహించాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా శ్రేణులన్నీ కూడా ర్యాలీ నిర్వహించి స్టీల్ ప్లాంట్ చేరుకోవడం జరిగింది. అయితే ఈ పరిణామాలను మనం చూసుకుంటున్నప్పుడు ఇది కూటమి ప్రభుత్వ విజయంగా తెలుగుదేశం పార్టీ చెప్పడం, అలాగే జనసేన పార్టీ కూడా కూటమి ప్రభుత్వ విజయంగా ప్రకటించడం తర్వాత ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయమే ఈ 11,400 కోట్ల రూపాయలు అనేది భారతీయ జనతా పార్టీ కృషి మాత్రమే అని చెప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందా? టీడీపీ జనసేనను పక్కన పెట్టడం ద్వారా సింగిల్గా మొత్తం ర్యాలీలు నిర్వహించడం ద్వారా ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? ఈ విషయంపైనే రాజకీయ విశ్లేషకులకు సైతం చాలా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. ఇంతవరకు టీడీపీ వల్ల జనసేన వల్ల బీజేపీ సీట్లు గెలిచిందని ప్రచారం చేసుకుంటున్న ఆయా పార్టీలకు సంబంధించిన శ్రేణులు లేదంటే క్రింది స్థాయి కార్యకర్తలు ఇలా ప్రచారం చేసుకుంటుంటే తమ బలం తాముకుంది, తాము ఒంటరిగానే రాష్ట్రంలో ఎదగబోతున్నామంటూ పరోక్ష సంకేతాలను బీజేపీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ రకంగానే తాము చేసిన ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అది భారతీయ జనతా పార్టీ నిర్ణయాలే తప్ప ఇందులో టీడీపీ భాగస్వామ్యం, జనసేన భాగస్వామ్యం, వారి కృషి ఏం లేదు. ఇది మేము అనుకుంటే చేస్తాం, లేదంటే లేదు అన్నట్లుగానే భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా ఉంది. ఆ రకంగానే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా విజయోత్సవాలు నిర్వహించుకోవడం ద్వారా రాష్ట్రంలో తమకంటూ బలాన్ని పెంచుకోవడానికి పావులు కదుపుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన పదవుల సమర్పణ కూడా, పార్టీకి సంబంధించిన పదవుల్లో చాలామందిని మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. చాలామందిని రాజ్యసభ సభ్యులుగా ఎంచుకునే విషయంలో కూడా కీలకంగా వ్యవహరించబోతోంది. ఆ తర్వాత అంటే 1-2 నెలల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, ఒంటరిగా ఏ రకంగా ఎదగబోతోంది, ఏ రకంగా బలం సాధించబోతుందన్న పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది.